హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు మస్ట్ టెక్ ఛానల్. ఈ రోజు వీడియోలో చాలా మంది బ్లాగర్స్ లేకపోతే క్రియేటివిటీ అంటే ఎంటర్టైన్ వీడియోస్ అయితే చేస్తుంటారు కదా. చాలా మంది బ్లాగ్ వీడియోస్ అయితే చేస్తారు. బ్లాగ్స్ వీడియోస్ అయితే చేసిన తర్వాత ఏం చేస్తారో ఎడిటింగ్ చేస్తారు. ఎడిటింగ్ చేసినప్పుడు ఏం చేస్తారో ఎడిటింగ్లో మనం బీజిఎం అయితే యాడ్ చేయాలి. అంటే మనం ఒక సౌండ్ అయితే యాడ్ చేయాలి. అంటే వీడియో అయితే మనం ఎడిట్ అయితే చేస్తాం, పూర్తిగా అయితే ఎడిటింగ్ కటింగ్ అంతా చేస్తాం. ఎడిటింగ్ చేసినప్పుడు ఏం చేస్తావు, ఆ థ్రిల్లింగ్ అంటే మన వాయిస్ అయితే బాగుంటుంది కదా, కొంచెం బ్యాక్గ్రౌండ్ కొంచెం బీజిఎం అయితే కొంచెం సౌండ్ అయితే వస్తే మేలు. అంటే ఒక సౌండ్ ట్రావెలింగ్ బీజిఎమ్స్ అయితే ఉంటాయి కదా, ఆ ట్రావెలింగ్ చాలామంది వీడియోస్కి అయితే చేస్తారు. వీడియోస్ చేసి ఏం చేస్తారంటే వాళ్ళు ఒక తప్పు అయితే చేస్తారు. ఏంటంటే ఫ్రెండ్స్, మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం బీజిఎమ్స్ డౌన్లోడ్ అని, మెలోడీస్ బీజిఎమ్స్ అలా చాలా బీజిఎమ్స్ అయితే మీరు సెర్చ్ అయితే చేసినప్పుడు ఏమవుతుంది, ఆ బీజిఎం తీసుకొని మీ వీడియోకి అయితే యాడ్ చేస్తారు. యాడ్ చేసినప్పుడు మీ తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తారు. వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది, కాపీరైట్స్ క్లెయిమ్ అయితే పడుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, చాలా తొందర అయితే పడుతుంది మీకు. మీరైతే చాలా అయితే బాధపడతారు, కాపీరైట్స్ క్లెయిమ్ అయితే పడింది ఇప్పుడు ఎలా అని మీరైతే బాధ అయితే పడతారు. మీకోసం ఈరోజు నేను ఎలా అయితే ట్రిక్స్ అయితే తీసుకొచ్చానో, ఆ బీజిఎమ్స్ అయితే మీరు యూజ్ చేస్తే అది యూట్యూబ్ నుంచి అయితే బీజిఎమ్స్ అయితే ఉంటాయి. యూట్యూబ్లోని బీజిఎమ్స్ మీరు యాడ్ అయితే చేసుకుంటే కాపీరైట్స్ అయితే రావు. అది స్వయంగా యూట్యూబ్ అయితే మనకైతే రికమెండ్ చేసింది. ఈ బీజిఎమ్స్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ మనం అయితే ఎలా బీజిఎమ్స్ అయితే యాడ్ చేస్తారో చూపిస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ వీడియో స్టార్ట్ చేద్దాం. ప్లస్ ప్లే స్టోర్లో అయితే అప్లికేషన్ వచ్చి ఇక్కడ సెర్చ్ అయితే చేయండి. చూడండి, యూట్యూబ్ క్రియేట్ అయితే ఉంది కదా, దాన్ని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇలా అయితే ఎంటర్ప్రైస్ అయితే వస్తుంది. యూట్యూబ్ క్రియేట్ అయితే అప్లికేషన్ అయితే ఉంది కదా, ఇక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు ఈమెయిల్ అయితే అడుగుతుంది. ఈమెయిల్ అయితే లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చి ఎడిటింగ్ అప్లికేషన్ అయితే ఫ్రెండ్స్ మీరు ఇందులో కూడా కైన్ మాస్టర్ లాగా విఎన్ అప్లికేషన్ లాగా ఇందులో కూడా మీరు అయితే ఎడిట్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ మీరు ఎడిట్ అయితే షార్ట్స్ వీడియో ఎడిట్ చేయొచ్చు, లేకపోతే లెంత్ వీడియో ఎడిట్ చేయొచ్చు. ప్లస్ మీరు ఏమైనా ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ నా ఛానల్ అయితే ఉండదు, కైన్ మాస్టర్ గురించి ఏ టు జెడ్ అయితే నేను ఎడిటింగ్ అయితే చేశాను. తర్వాత విఎన్ అప్లికేషన్ గురించి చేశాను. తర్వాత ఈ అప్లికేషన్కి యూట్యూబ్ క్రియేట్ అప్లికేషన్లో అయితే నేను ఎడిటింగ్ అయితే నేను చేశాను. ప్లస్ మీరు ఎడిట్ చేయాలనుకుంటే ప్లస్గా ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ అయితే ఐకాన్ కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే గ్యాలరీ అయితే ఇలాంటి ఉంది కదా, మీరు ఎగ్జాంపుల్ మీరు షార్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. షార్ట్స్ అయితే ఎడిట్ అయితే చేశాను. ప్లస్ ఆల్రెడీ ఎడిట్ చేశాను కాబట్టి ఇలా అయితే ఎడిటింగ్ అయితే ఉంది. మీరు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ మీరు బీజిఎం అయితే యాడ్ అయితే చేసుకోవాలి. బేసిక్గా ఇప్పుడు ట్రావెల్ వీడియోస్ అయితే ఏమైనా చేస్తుంటారు కదా, ట్రావెల్ వీడియోస్ లేకుంటే ఏమైనా మీరు ట్రావెల్స్ వీడియోస్ ఏమైనా ఒకటి ప్రాంక్ వీడియోస్ ఏదో ఒకటి బీజిఎం అయితే యాడ్ అయితే చేసుకోవాలి. బీజిఎం యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే బీజిఎం అయితే నో కాపీరైట్స్ బీజిఎం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక రెండు తరాలు అయితే నేను బీజిఎంస్ ఎలా అయితే యాడ్ చేసుకుంటూ చూపిస్తాను. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సౌండ్స్ అయితే ఆప్షన్ చూడండి, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మ్యూజిక్ అయితే ఆప్షన్ ఉంది. మ్యూజిక్ ఆప్షన్లో ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యూజిక్ అయితే ఉంది చూడండి, ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్లో చూసినా కానీ యువర్ సాంగ్స్ అంటే మీ సాంగ్స్ ఇవన్నీ. ఇది వచ్చి యూట్యూబ్, ఇవన్నీ చూడండి యూట్యూబ్ ఆడియో లైబ్రరీ అని ఉంది. అంటే యూట్యూబ్ సంబంధించిన బీజిఎమ్స్ మనం యూజ్ చేస్తే మన కాపీరైట్స్ అయితే రావు. చూడండి ఈ విధంగా అయితే ఈ బీజిఎమ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా. తర్వాత మ్యూజిక్ చూడండి ఈ విధంగా చాలా మ్యూజిక్ అయితే ఉండే మనకి యూట్యూబ్ అయితే ఇచ్చింది. చూడండి ఈ విధంగా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ప్లే అయితే చేయొచ్చు. చూడండి ఈ విధంగా చాలా క్లాసికల్గా ఉంది, ఫ్యామిలీ ఉంది, చాలా అయితే చూడండి ఈ పాప్ ఉంది, చాలా అయితే బీజిఎమ్స్ అయితే యాడ్ ఉన్నాయి. మీరు బీజిఎం మీకు వీడియో తగ్గట్ట మీరు ఇట్లా ఎడిట్ చేసుకొని అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇందులోనే ఎడిట్ అయితే చేసుకోవచ్చు మీ యూట్యూబ్ వీడియోని. అలా అయితే ఇందులోనే చెప్పేసి మీరు డైరెక్ట్ అప్లోడ్ చేయాలనుకుంటే డైరెక్ట్ అప్లోడ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది, ఎక్స్పోర్ట్ క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్ అయితే మీ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే మీరు యూట్యూబ్ అప్లికేషన్లో వెళ్ళి అప్లోడ్ చేయొచ్చు. మీరు బీజిఎం అయితే ఈ విధంగా యాడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి చాలా అయితే ఉన్నాయి. బీజిఎం అయితే యాడ్ అయితే తీసుకోవచ్చు, మీకు ఏం తొందర అయితే కాదు. తర్వాత ఫ్రెండ్స్ మీరు సెకండ్ ఎలా అయితే మీరు బీజిఎం అయితే యాడ్ అయితే చేసుకుంటారో చూపిస్తాను. ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ యూట్యూబ్లో సెర్చ్ చేసినట్టుంటే ఎన్సీఎస్ మ్యూజిక్ అయితే ఉంటాయి. ఎన్సీఎస్ మ్యూజిక్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, మీరు బీజిఎం అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఈ ఛానల్ అయితే మీరు ఆల్రెడీ చూసింటారు. చూడండి పాపులర్ సాంగ్స్ అయితే చాలా అయితే ఉంటాయి. చూడండి ఇక్కడ పాపులర్ సాంగ్ అంటే చాలా మంది యూజ్ అయితే చేస్తారు. యూజ్ చేసినప్పుడు ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏమైనా యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ బీజిఎం అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఏమైతే మనం వీడియో అయితే యూస్ చేస్తాం కదా, మనం క్రెడిట్ అయితే ఇవ్వాలి. మీరు ఈ బీజిఎం మీకు నచ్చితే మాత్రం యాడ్ చేసుకోండి. లేదంటే ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఇంకొక రకంగా ఇప్పుడు నేను చూపించాను కదా ఫ్రెండ్స్, అలానే యూజ్ చేస్తారు. తర్వాత ఫ్రెండ్స్ మీకు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి, ఆ విధంగానే చూపిస్తాను. ఫ్రెండ్స్ క్రోమ్లో చూడండి, క్రోమ్లో సెర్చ్ చేసి యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి. యూట్యూబ్ బ్రౌజర్ అయితే డెస్క్టాప్ అయితే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇలా అయితే ఎంటర్ప్రైస్ అయితే వస్తుంది. ఎంటర్ప్రైస్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే చూడండి ఈ విధంగా వస్తుంది కదా. ఈ విధంగా తర్వాత ఏం చేస్తారంటే మనం ఇక్కడ వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి. వైటీ స్టూడియో అప్లికేషన్ ప్లస్ నేను ఆల్రెడీ నా ఛానల్లో వైటీ స్టూడియో అప్లికేషన్ బ్రౌజర్ ఎలా అయితే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాను నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. మీరు ఏమన్నా వీడియో అయితే మేము బ్రౌజర్ దీనిలో లాగిన్ చేసుకోవాలంటే చేశాను. వీడియో అయితే చూడండి ఆల్రెడీ యూట్యూబ్ స్టూడియో క్రోమ్లో ఎలా ఓపెన్ చేస్తారని వీడియో అయితే నేను చేశాను, వెళ్ళి మీరైతే చేయొచ్చు. తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ స్టూడియో అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి.
ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోయింది. చూడండి ఇక్కడ వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను కదా. వైటీ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ చాలా అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చాలా అయితే డాష్ బోర్డ్ ఉంది. తర్వాత ఇక్కడ చాలా అయితే ఇక్కడ ఆప్షన్స్ అయితే చాలా అయితే ఉన్నాయి కదా. మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్ ఆప్షన్లో బీజిఎం అయితే ఉన్నాయి. చూడండి ఈ బీజిఎమ్స్ చూడండి చాలా అయితే ఉన్నాయి. చూడండి ఆల్రెడీ నేను అప్లికేషన్లో వీడియోస్ అయితే చేశాను కదా, అప్లికేషన్లో చూపించాను కదా ఆ బీజిఎమ్స్ చూడండి. ఇందులో చూడండి 2024 జనవరి బీజిఎమ్స్ అయితే కొత్తగా అయితే వచ్చాయి. తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి, చాలా అయితే స్టార్టింగ్ అయితే చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్ మీరు ఈ బీజిఎమ్స్ యాడ్ చేసుకున్నా కానీ మీకైతే కాపీరైట్స్ అయితే పడవు, క్లైమ్స్ అయితే పడవు. మీకు ఈ బీజిఎమ్స్ అయితే ఆల్రెడీగా మంచిగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు మీ వీడియోకి అయితే. ప్లస్ మీరు వేరే బీజిఎం యూజ్ అయితే చేసుకుంటారు. వేరే బీజిఎం యూజ్ అయితే చేసుకుంటే ఏమవుతుంది అంటే అది పెట్టారనుకోండి కొన్ని దినాలు బాగుంటుంది. తర్వాత ఏమన్నా అయితే తర్వాత మన బీజిఎం యూట్యూబ్ అయితే మనం అయితే ఏం చేస్తామంటే యూట్యూబ్ది వాడుకుంటే లైఫ్ లాంగ్ అయితే సేఫ్టీగా ఉంటుంది. అందుకు మీరు యూట్యూబ్ది వాడుకుంటే చాలా అయితే మంచిది. ఫ్రెండ్స్ మీరు పూర్తిగా అయితే మీకు బీజిఎమ్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపించాను కదా ఫ్రెండ్స్. ఈ వీడియో చూడండి, ఈ వీడియో అయితే ఉంటుంది చూడండి. ఇదైతే ప్లే చేయండి. ప్లే చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే డౌన్లోడ్ అయితే ఆప్షన్ ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అనుకుంటే ఈ విధంగా డౌన్లోడ్ అయితే డౌన్లోడ్ అయిన తర్వాత మీరు కైన్మాస్టర్లో ఏదో అప్లికేషన్ ఎడిట్ అయితే చేస్తారు కదా, ఎడిటింగ్ అప్లికేషన్లో వెళ్ళేసి మీరు అయితే యాడ్ అయితే చేసుకోండి. ప్లస్ ఈ విధంగా ప్లస్ మీరు బీజిఎం అయితే యాడ్ చేసుకొని మీ వీడియోకి అయితే యాడ్ చేసుకుంటే ఏమైతే కాపీరైట్స్ అయితే రావో, కాపీరైట్ స్ట్రైక్స్ కూడా రావు. మీరైతే వీడియోని అయితే పూర్తిగా అయితే అప్లోడ్ చేయొచ్చు. నో కాపీరైట్స్ బీజిఎం అయితే ఉంటాయి కదా, ఇవి నో కాపీరైట్స్ బీజిఎమ్స్ ఇవన్నీ. బీజిఎం అయితే ఇది మనం మీకు యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అయితే మనం యాడ్ అయితే చేసుకోలేదు, స్వయం యూట్యూబ్ ఇచ్చిండేది. మన వీడియో అయితే ఎండ్ అయితే నేను చేస్తాను. ప్లస్ వీడియో అయితే ఎండ్ అయితే కొత్త సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. జై హింద్, వందే మాతరం. టేక్ కేర్, బాయ్ బాయ్.